ఈ వాల్ మౌంటర్ స్టాండ్ తీసుకునేటప్పుడు నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే చాలా రకరకాల సైజులు అయితే ఉన్నాయి ఆన్లైన్లో కొనడానికి బయట కొనడానికి తేడా ఉంటుందని నేను లాంగ్ వీడియోలు చేశాను. అది మీకు రిలేటెడ్ వీడియోలో పెడతాను, అది మీరు చూడండి. ఈ స్టాండ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సైజులో కనిపించేది. అంటే రివ్యూస్ చూస్తాం కదా, ఆ రివ్యూస్లో కొంతమంది అయితే స్టాండ్ బిగించడం పెట్టేవారు. ఎక్కువ ఫొటోస్ అయితే ఇలా పెట్టేవారు. దగ్గరగా చూసిన దానికి, దూరంగా చూసిన దానికి, రియల్గా చూసిన దానికి కూడా చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా. నేను వాడే సామాన్లకి ఎంత సైజు పడుతుంది అనేది చూసుకున్నాను. నాకైతే ఇది సెట్ అవుతుంది అనిపించింది. ఇంతకన్నా చిన్నది కొందాం అనుకున్నాను. ఆన్లైన్లో అయితే ఇంత పెద్దది నాకు ఎందుకు అనిపించింది. కాకపోతే రియల్గా చూసేసరికి ఈ సైజు ఖచ్చితంగా ఉండాలి. సామాన్లన్నీ పట్టాలి అంటే ఈ సైజు ఉండాలి. మళ్ళీ కొన్ని ఒక దుక్కున పెట్టడం ఎందుకని ఈ స్టాండే తీసుకున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అంటే నాకున్న సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి బాగా అయితే యూజ్ అవుతుందండి. కరెక్ట్గా ఫిక్సేషన్ కూడా బాగుంది, ప్లేస్ కూడా బాగుంది సింక్ పైనే. సో చూసారు కదా ఎన్ని పట్టాయో మీకంటూ కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. ఇన్ని పడుతున్నాయంటే ఈ సైజ్, అంటే ఈ సైజ్ ఎంత అంటే 30x30 అండి. అన్నీ బాగానే పట్టాయి. కాకపోతే సింక్ కింద కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందని గరిటెలన్నీ కొద్దిగా పైన పెట్టాను. ఆ పైన కూడా గరిటెలు పెట్టుకోవడానికి ఉన్నాయి. మీకున్న సామాన్లకు ఎంత స్టాండ్ అయితే యూజ్ అవుతుందో, ఎంత స్టాండ్ అయితే సరిపోతుందో మీకు తెలిసే ఉంటుంది. సో చూసారు కదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.